డ్రెస్సులు వేసుకుంటాను కాలేజీలో మధ్య తిరిగేటువంటి. గుడ్ ఈవినింగ్ మామా. మన 30 days ఛాలెంజ్ లో ఈ రోజు డే 5. ఈ రోజు మనకు రెస్ట్ డే, అంటే నో వర్కౌట్. రెస్ట్ డేనా? వర్కౌట్స్ లేవా? అయితే ఈ రోజు ఏం చేయాలి? ఈ రోజు జస్ట్ స్ట్రెచెస్ అండ్ వార్మ్ అప్ చేసుకుంటే చాలు మామా. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న వాళ్ళు, ఇక ముందు వర్కౌట్ చేయాలనుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రెస్ట్ డే ఈజ్ గ్రోత్ డే. 4 days కంటిన్యూగా వర్కౌట్ చేసి 1 day రెస్ట్ చేయడం వల్ల మజిల్ గ్రోత్ అవుతుంది. వర్కౌట్ చేసినప్పుడు కాదు, వర్కౌట్ చేసి రెస్ట్ ఇచ్చినప్పుడు. ఇంకా మైండ్ ఫ్రెష్ అవుతుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు రెస్ట్ డే ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇక మన విషయానికి వస్తే, నేను ఆపిన పనిని కంటిన్యూ చేయడానికి బయలుదేరాం. పైప్ చూసావా దిగుతుంది. పైపు, సిమెంట్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు మామ, డబ్బులు చేసుకోవడానికి. డ్రెస్సులు వేసుకుంటాను కాలేజీలో మధ్య తిరిగేటువంటి. ఇప్పుడు ఇంకా కాలేజీ గీలేజీ ఏంది లేదు. ఎట్లయిపోయిందో కూడా అర్థం కావడం. ప్లీజ్ మామ, టైం వేస్ట్ చేయొద్దు. జస్ట్ యూజింగ్ టెక్నాలజీ. యా, మొత్తానికి 1 side అయితే కంప్లీట్ అయినాయి. 1 day అట్లనే వదిలేద్దాం. He's using మిగిలిన సిమెంట్ to his work. ఇక మన టాపిక్ 3 హ్యాబిట్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ లో. 2 హ్యాబిట్స్ గురించి చెప్పా. 1 is లెర్నింగ్, సెకండ్ 1 is హెల్త్ అండ్ యాక్టివిటీ. థర్డ్ హ్యాబిట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్. తినడానికి తాగడానికి లేదంటే ఇన్వెస్ట్మెంట్ కి వచ్చింది అంటారా? అదంతా నాకు తెలియదు మామ, చెయ్యాలంతే. అలా అని ట్రేడింగ్ లో దీని మీద చేయండి, గోల్డ్ మీద చేయండి అని నేను చెప్పను. టైం పెట్టి యూట్యూబ్ లోనే ఏదో ఒక దాంట్లో స్టడీ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మన బతుకులు మారుతాయి. నేను కూడా స్టార్ట్ చేయలేదు మామ, నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేస్తారని మీకు కూడా చెప్తున్నా. ఇట్లా పనికొచ్చే విషయాలు ముందు ముందు తెలుసుకుని మరి స్టార్ట్ చేద్దాం. నాతో పాటు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఫాలో కొట్టు.